హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో రైతులు నేరుగా పంట అమ్ముకోవడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. అందులో మొదటిగా రైతులకు కలిగే లాభాలు. అందులో ప్రథమంగా ఆదాయం పెంచుకోవచ్చు. ఎలా అంటే మీడియేటర్స్ని తొలగించడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో లాభాన్ని పొందవచ్చు. అనగా డబ్బుల పరంగా మరియు లాభాల మార్జిన్ని పెంచుకునే అవకాశం చాలా ఉంది. రెండవది, నేరుగా అభిప్రాయాన్ని పొందవచ్చు. నేరుగా కొనుగోలు చేస్తున్న వారి నుంచి వచ్చే అభిప్రాయాన్ని తెలుసుకొని వారి అవసరాలకు మరియు ఊహలకు తగ్గట్టు మనం ఎలా చేస్తే నాణ్యత గల పంట పండించవచ్చు మరియు పంట శాతంని ఎలా పెంచవచ్చు అని ప్రణాళికను వేసుకోగలం. మూడవది, ఒక మంచి సత్సంబంధం కలుగుతుంది. అనగా కొనుగోలుదారుడితో మనం నేరుగా మాట్లాడటం వల్ల వారి నుండి వచ్చే అభిప్రాయంలో ఎంత నిజం ఉందో తెలుసుకోవచ్చు. అది ఒక మంచి సంబంధాన్ని మరియు అనుభూతిని మనకు, నేలకు మరియు పంటలకు మనల్ని దగ్గర చేస్తుంది. నాలుగవది, మంచి నియంత్రణ కలిగి ఉంటుంది. రైతులు నేరుగా తమ పంట అమ్ముకోవడం వల్ల తమ పంట మీద మార్కెట్లో ఎంత ధర ఉండాలో ఒక మార్జిన్ని సెట్ చేయవచ్చు. అండ్ మన ప్రోడక్ట్ మీద పంటని ఎలా పండించామో, ఏమేమి ఎరువులు వాడామో, మన పంట యొక్క ప్రదర్శనని మనమే నేరుగా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పినవన్నీ నా అభిప్రాయాలు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.